కూర అయింది, చేతులు కడుక్కోండి, అన్నం తినేది అందరు. దానికి నీకు ఇంత అన్నం తినిపిస్తా, వేసుకొని తినండి మరి, అన్నం తినిపిస్తా నీకు ఇంత. వేసుకోండి మరి అయితే మనం వేసుకోపో కూడా వేసుకుని పని అవుతుందా ఇప్పుడు కాదు, నేను వేస్తాను, నేను వేయనని కాదు. ఇప్పుడు నేను ఎక్కువ వేసిన నా గిన్నెలు వేస్తాను, నువ్వు తినని. నువ్వు వేసిన అవసరం లేదు, కొద్ది కొద్దిగా చాలా వేసుకుందా, కొద్ది కొద్దిగా ఏ ఒకటి చూద్దాం. అయ్యా అద్దు కనుపు నువ్వేం చుట్టం అవుతావు, మన ఇంటి మంచిగా చుట్టం చుట్టం అవుతుంది. నువ్వు కూడా అయిపోయి ఏం కాదు, ఏమనుకో పోయి అయిపోయి ఇంత సగం చెప్పినా కానీ కూడా మరి నేనే అందరికి ఎవరో బాబు ఎట్లా చేసుకుంటాం, అందరు కూర సరిపోవద్దా, అందరూ సమానం వేసుకొని తినాలి. ముసలి రమ్మడిపోయి నువ్వు కూడా పో, అత్తలేదు తొందరగా, నువ్వు కూడా రెండు తిట్టుపోవు, ఒక టైంకి రా, మెల్లగా వస్తుంది, కూర లేదు పోలేదు అంటుంది మళ్ళీ వచ్చినాక. పోయిరా పో, చుట్టూ చెప్పు లేదు అన్నమండి మాకు తీసుకొస్తా కానీ నువ్వు అన్నవి నాకు కూడా గిన్నెలు వస్తాయి పెట్ట ఇంట్లో ఉన్నాడే అన్నం వేసిన తినిపిస్తా. అన్నం తినిపిస్తా దానికి. గంగలక్ష్మికి ఆరోగ్యం బాగాలేదు ఫ్రెండ్స్, రేపు హాస్పిటల్లో తీసుకొని పోవాలి. అప్పుడే తిన్నదాడు, తిన్నదాడు ఇప్పుడు తిందా ఆకలి అయితే అప్పుడు పెరుగుతుంది తిన్నదాడు. ఏరా పుణ్యం ఉంటుంది, అన్నం కూడా పెట్టినట్టే ఉన్నది, ఇంత దానం మీరేం తింటారా తినాలి మరి, నాది నేను వేసుకుంటా. నువ్వు తింటావారు, నీది నువ్వేనా, నీకు నేను అప్పటి తింటా. ఏముందా అమ్మ ఏమంటే మోసాలి ఫుల్గా తిన్నట్టున్నది అప్పుడే, ఆకలి అయితే. అప్పుడు నేను అన్నం వేసి ఇచ్చిన, అదే ఇప్పుడు ఆకలి అయితే లేదు, తినిపోండి అన్నది. ఇప్పుడే తిన్నది పెరుగుతున్నది, అరగలేదు కావచ్చు కానీ వెళ్ళి తినండి, అప్పటికే నేను అన్నం వేసి ఇస్తా కానీ చాలా సార్ ఇంకే ఇంకేంటి మరి బట్టి సరిపోతుంది అనుకుంటా. మాట్లాడున్నాయి రిమ్మత్తది మరి మన చెప్పలే మరి గూడలు నొప్పి అంటాను కదా, మరి ఎక్కువ అయితే తక్కువ అవుతాను. నానా హాస్పిటల్కి తీసుకుపోతే డాక్టర్ ఏమన్నాడు, డాక్టర్ అంటే నొప్పులు పోతాయని మాత్రం ఇచ్చిండు, సూది వేసిండు, 2 సూదులు వేసిండు. అవి గూడాల నొప్పి వస్తుంది అట, కుదిచ్చినట్టు పడ్డాడు ఏం మొత్తం అవన్నీ పీకుతానే అంటున్నారు వాళ్ళు. ఎంత తిట్టినా ఎంత మాట్లాడినా మా నాన్న మళ్ళీ తర్వాత బుధరకి ఇచ్చి తీసుకొని పోయిండు హాస్పిటల్కు. తీసుకోపోతుంటే మళ్ళీ ఎట్లుంటుంది, ఏం లోపల ఆయాలు ఎత్తేసినట్టు పడ్డాడు, పంటలు పడి ఇంకా నాయం చచ్చిపోయేటోడు బతికిండు. వాళ్ళు ఏరేటోళ్ళు చూసిన వాళ్ళు చెప్పిండు, వీరు కూడా చెప్పలేదు తడుచుకొని, వీరు చెప్తే మంచిగానే ఉండు. అందుకని వచ్చినా తిట్టింది ఎందుకు అనుకున్నావు మరి, ఇంట్లో సచ్చినాక అంతేనా, రేపు ఎవరు చెప్తారు, మన పాపలో మనం చెప్పుకోవాలి, సూదులు మనం చేసుకోవాలి, సచ్చినాక ఏమైనా సాధించేది ఉన్నదా, ఏం లేదు. కానీ నేను నిన్న అన్న తమ్ముడు మరి దెబ్బకి తాకినా కింద పడ్డా అంటే, లేదు నాకేం కాలేదు, బండి ఎట్లు తాకి కింద పడ్డది అని చెప్పిండు. మేము ఎందుకంటే కింద పడితే పోయినా మా బండి కాడికి దగ్గర కాబట్టి, అదే దూరం అయితే అదే కానీ మన కింద పడ్డా కూడా చెప్పుకుంటే ఎంబటి రేపు సూదులు వేపిస్తాం కావచ్చు. పడ్డప్పుడు మరి నిన్న వేసుకుంటే నొప్పి అది టీటు అయితే మంచిగా. ఇప్పుడు నిన్నటికి 24 గంటల మళ్ళీ రాలే నేను చెప్పుకోవాలి అందే. ఇప్పుడు బయట పని చేసుకున్నాం, అది నొప్పులు అట్లా ఇవాళ కూడా చెప్పావు, బయట రోజు ఇలా పడకుండా ఈ రోజు కూడా అట్లా మెదలకుంటుండు తలుసుకోండి ఇలా దగ్గర. ఇంత చక్కగా వాళ్ళు చూసుకుంటాను చెప్పు, తిట్టేది ఇలా గురించేనా, వాళ్ళ గురించే కానీ నేను తిట్టేది. మారానైతే ఒక్కరోజు ఇంతకుముందు వచ్చింది, ఒక్కరోజు మనకైతే అన్నం వేయలేదురా. మరి ఇప్పుడు రేపని వేస్తావా రేపని వేస్తావు చెల్ల, రేపు మాకు కూర అండి పెట్టాలి. నువ్వు ఎట్లా వండుతావు ఏంది రుచి చూస్తావు. రోజు అన్న పుట్టినింటి కాడ కూర చేయాలి,
బువ్వ వండాలి. ఏమైనా పప్పులు కూడా నీతోనే చేపిద్దాం అనుకుంటాను. నువ్వు మంచిదానివి అయితే అన్నీ చేపిద్దాం అనుకుంటాను, కానీ ఇక నువ్వు చేయని దానికి ఎట్లా అని నా బాధ. ఏది చెయ్య చేసుకుంటే చేసుకోవాలి, లేకపోతే మూసుకొని ఉండి. మరి మేమన్నా చేసి పెట్టదు ఇంత అట్లా చెల్ల. అదా రేపు నువ్వు కూర వండాలి, నీ కూర తినాలనిపిస్తుంది, నీ చేతికి వంట. తినండి. ఇన్నాళ్ళు ఉన్నప్పుడు మంచిగా చేసేరా. నేనే నేర్పిన దీనికి కూడా. అవో చిన్న నేర్పుడు కాదు, ఇక్కడ నేను కాబట్టి ఎవరితో నేర్చిన నేనే నేర్చుకున్నా. నానే అప్పుడప్పుడు చెప్పేది, నేను చెప్పేది. నువ్వు చెప్పలే, నేను చెప్పలే, నేనే నేర్చుకున్నా. నువ్వెట్ట నేర్చుకుంటావు? ఎవరన్నా కళ్ళతండ్రులు అయినా బయట వాళ్ళ చెప్పకుంటే నేర్చుకుంటానంటే అందరికి తెలుస్తుంది. నువ్వేం చెప్పినావు? నేను ఎందుకు కూర చేయలే, ఏదో నాకు వచ్చినట్టు చెప్తే నేర్చుకుంటాను. నిజంగా అడుగు, చెప్పలే మాట్లాడు. పనే నిజంగా చెప్పా, నేనే కానీ నీకు నేర్పింది. నువ్వే నేర్పినావు. మరి వీళ్ళిద్దరు ఒకటైతే ఎందుకో కానీ మీ ఇద్దరు కాకుండా ఒకటి కాకుండా రెండు. కన్న తండ్రిని దూరం చేస్తారు, అనుకోకుండా బొక్కల పడతాం, చూస్తా ఉంటాయి. కూరల కన్నా నీకేమైతే ఒకటైతే కూరలు గారు కాదురా, సప్పడాకుండా నువ్వు సప్పడాకుండా సపరేట్ ఉండు కాదు. ఇప్పుడు ఆ బండి వద్దంటే గడి బాయ్ ఆడుకుంటా పడి అద్దన్న పని అది అట్టుకు మీకు తలుగుతుంది ఎందుకో. కన్నతల్లుల మాట తప్పకుండా తలుగుతాడు ఎందుకో. నువ్వు అది తీయకుండా నేనేం చెప్పినా అది తీయకు, నువ్వు సపడాకుండా రాదు. బండి బండాడ బండి బండి అయితే బండి బండి ఎంత అంటే డబ్బులు లేనప్పుడు బాధ ఉంటుంది. బాధ కాదు, నువ్వు ఒర్రకు సపడాక, నువ్వు ఒర్రితే 10 మందికి పోతాను. నిజంగా చెప్తానా? మరి నన్ను జాతర నువ్వు మమ్మల్ని జాయపోయి మేము నిన్ను జాగాల. గట్ట కాదు, ఇంత సీరియస్ ఉంటాను కదా. ఏమన్నా 100 రూపాయలు అంటే తెచ్చిస్తారా? మేడము నిన్ను ఇక ఈ అట్లు తినమన్నది, రేపు అట్లు నువ్వు చేయాలి మా కోసం. గంగలక్ష్మి అంటే ఊక చేస్తాను కాబట్టి ఇవాళ స్పెషల్ రేపు నువ్వు చేయాలి. అంటే మంచిగా ఉండదు, ఎందుకంటే పుట్టినంటే ఆడిబిడ్డవంటే సంతోషంగా అందరికి ఉండాలి. సంతోషం లేకుండా మా తమ్ముడు కింద పడితే తమ్ముడిని ఎందుకు అంటానా అంటివి. మరి రేపు పొద్దున కాలో చేరుకుతే నువ్వు చేస్తావా? నా గురించి మాట్లాడదు. నువ్వు సాదు రేపు తీసుకపోయి కాదు దెబ్బలు కాళ్ళు మొక్కి తీసుకోపో. నువ్వు మాట్లాడి నువ్వు వీళ్ళిద్దరు ఒకటి అవుతాను కాబట్టి రేపు పొద్దున తీసుకుపోమంటాను. అదే ఖర్చు నాకు. తప్పుడు కాకుండా ఎక్కువ మాట్లాడరాదు ప్రశాంతంగా. ఎందుకు నాకు మండుతుంది మందిరంగా. ఆ మండు వద్దు, జనాలు కూడా తిడతారు నేను అట్లా మండుతుంది అంటే. తిట్టిన మంచిది, 10 మందిలో నాకు చెడ్డదాన్ని మంచిదే. మీ అత్తగారిని తిట్టు, ఆ కిట్న బాబుని తిట్టు, ఆయన అత్తలేడు చెప్తాను. అందరు తిట్టు, తిట్టి లాటికి ఏమయ్యేది తెలియదు. ఆ తిట్టుడు అన్నది మంచిగా ఉండదు, పెద్ద మనుషులు తిట్టద్దు. కాబట్టి ఆ కిట్న బాబుని తిట్టిన మంచిది, కానీ మా లక్ష్మయ్యను మా చెల్లెని తిట్టద్దు. నువ్వు వాళ్ళు ఒక దేవుళ్ళు అంటూ వాళ్ళని తిట్టే ఒప్పుకోను నేను. మరి అదే మరి వాళ్ళని తిరిగితే మటుకు నేను ఒప్పుకోను అసలే. అది ఎందుకంటే మొదటిసారి మీకు కలిసి తిరిగినాం. వాళ్ళకు నేను ఇప్పటికి కూడా వాళ్ళతోనే నీకు చుట్టమై మీ ఇంటికి వస్తాను. అసలు వాళ్ళు లేకుండా మీ ఇంటికి కూడా రాను నేను చెప్పాలంటే. ఈ కిట్న బాబు ఏంది 7 పెళ్లి కాలేదు, మధ్యకి వస్తాను నేను అత్త పోతానని అయినదే పెద్దరికం అవుతుంది. అటు తల్లిదండ్రులు రాడానికి కాకు, ఇటు మామూలు చికాకు అంటే అంత తెలియదు. చెప్పాలంటే వాళ్ళదే తప్పు, మీ చెల్లె మీ బావది. మా చెల్లెది మా బావ తప్పు అయితే నేను నిన్ను తీసుకుపోతా. అవి మరి చేసి కూడా నేను మాట్లాడతా. అక్కడ బావదా తమ్ముందా లేకుంటే కిట్న బాబుదా నీదా ఈ మొత్తం ఆడనే మాట్లాడదు తీసుకొస్తా కదా. నాదేం తప్పులే, నేను రమ్మని కానీ అత్తలేడు, నేనేం చేయాలి? ఇవాళ ఇంట్లో రేపు చచ్చినాక అంతేనా? అంటే పానం ఉండగా రమ్మంటే రాడు, రేపు చచ్చిపోయినా కూడా అత్తడానికి గ్యారంటీ ఏంది? ఆయనతో నువ్వు కూడా రానట్టే కదా. ఇప్పుడు అంతేగా నాకు జరిగేది. నువ్వు నా మాట యశ్మంటే పిచ్చోడైనా ఒక మామైనా ఎందుకు కోపం ఒక మామ అంటే గౌరవం ఇచ్చినా ఇయ్యకున్నా, కట్నం ఇచ్చినా ఇయ్యకున్నా గౌరవం ఉంటాడు. అడక తిన్నా మంచిది. నాకిన్నా ఇసురు కొడితే నాకు ఇట్లా దొరుకుతుంది, ఈత కూడా దొరకకుండా చేస్తావా? ఇది టమాటాలు కూడా తినాలి, అవి కూడా రేటుకి వచ్చినాయి. తిను. ఇగో నేను తింటలేనా? అన్నం మొత్తం తింటానా పారేస్తాను. నిన్న నొప్పులు నిన్న ఉన్నాయో నిన్న, అందుకే అన్నం పారేసింట. నొప్పి తినలేక పోయిండు. ఇవాళ కూడా పారేసిన నా చూడు. పారేలే తింటా. తింటే ఏం కాదు. అమ్మమ్మ ఏంది తిన్నది అప్పుడు అరగలేదా? పోయి అడుగుదా. అన్నం తినే దావు ఎందుకు? అప్పుడు తిన్న సరిపోయిందా? అప్పుడు మా అమ్మమ్మ కొంచెం మాటలు ఎత్తుందంటే పెరుగు ప్యాకెట్ ఇంత అన్నం వేసి ఇచ్చిన, అదే సరిపోయింది. నాది 1 గంట ముందు. ఇంక తింటే తిని కూర అండే ఉన్నది. అద్దా ఒకవేళ నైట్ ఒక లాకలైనా కానీ చెప్పు, నీ పాల ముంచే ఉంచుతా, సరేనా?
ఇటు చూడ మూతికి ఏమైంది కంట్లో కంట్లో ఏం కుడతాని నీ అందమైన మూసిన ఒకసారి చూపించు మరి ఇగో అప్పటికి ఒక ఆకలైనా అన్నం కూర ఉంటుంది సరేనా మీరు ఎక్కడ చదువు ఆనేనారా ఆడు చెప్పద్దా నువ్వు చెప్తావా నేను చెప్తాను ఆనే చదువుతాడు ఇప్పుడు ఆనే చదువుతాడు ఇప్పుడు ఏంటి చెప్పు నీ బాధ ఏంటి చెప్పు బాధ ఏంటంటే మరి మంచిగా చదువుకోవాలి మార్కులు అట్లా పాస్ అయ్యాడు మళ్ళా పాస్ కావాలి ఒక్కదాని మళ్ళీ ఆన్నే కేరే కడిపోతావు అంటాను మరి ఆనే ఉంటాడు ఆనే ఉంటుందండి దానికి చెల్లె చెప్పినావా చెప్పకుండా తెలుసు నాకు ఆనే చదువుతాడు అని మరని అరే బువ్వకూర అడతానా వాళ్ళు అడతాను అట్లా కాదు ఖచ్చితంగా ఒక్కరోజు అన్న 2 రోజులు చేస్తాను అని మరి సరే అడుగుతాను ఫోన్ చేయి సరే చేస్తే మంచి చెయ్యి చేస్తే మంచి చేసి తెలుసుకొని అడుగుతా ఈ ముఖం ముందే అడుగుతా అడిగితే నీకు విషయం తెలుస్తుంది అది చేస్తుందా లేదా నీకు కూడా తెలుస్తుంది కదా చేస్తాను రైటే కానీ నీ చెప్పేది ఏంటవా చేస్తాను రైతే అన్ని చెప్తాను రైటేనే మరి పుట్టినప్పటి చిన్నప్పటి సంది నేను సాధినాం అన్ని పనులు చేసినాం బువ్వ పెట్టినాము కూర ఉన్నది ఎంతో ఖర్చు అయినాయి చిన్నప్పటి సంది 5-6 లక్షలు కూడా ఖర్చు అయినాయి పుట్టినప్పటి సంది మరి ఇక్కడ ఒక పుట్టినట్టుగా నీళ్ళేమంటే నీళ్ళేవా ఇంకా కూర బువ్వ అన్నం వండిన అన్నం కూడా ఏమంటే ఎత్తలేవు అవుతుంది మరి అక్కడ అన్నుతానాన్ని పని చేస్తానంటే మరి నేను అడిగి తెలుసుకుంటుంది కూడా మరి అక్కడ ఎందుకు చేస్తాను ఇక్కడ ఎందుకు చేస్తలేమంటావు నువ్వు కూడా అంటలేనే కదా కిట్న బాబు చెప్పేది నువ్వేనా రావద్దని ఆ రకంగానే ఈ కూర పువ్వులు కూడా ఇక్కడ అండుతుంది వాకుల్లో బయట నువ్వు కూడా నేను రమ్మంటాను మరి వాళ్ళు రమ్మంటాను రాకంటాను మరి నీకు తెలిసిపోతుంది కదా ఫోన్లలో నా విషయం చెప్పు మారాడిగిట రావద్దంటాను అని చెప్పు అప్పుడు తెలిసిపోతుందా నేను రావద్దంటాను మరి తెలిసిపోతుంది రావద్దగా నేను నామంగానే ఎప్పుడు వస్తావు రేపు రా ఆయన ఒకరోజు ఎగట్టు వస్తానంటే రేపు రా ఆయన చూద్దామని ఒకరోజు ఎగట్టు పెడతాడు రేపు రా నేను ఎల్లుండి చెప్పు ఉండాలని నువ్వే అంటావుంటే నేను ఉంటావుంటే అందరం వింటావుంటే ఇంకా ఇప్పుడు అట్లా చెప్పిన మోదుగల ఎంత మంచివాడైనా రాడు నా మాట కూడా వినాడు ఎందుకని చెప్పాలా మారానే అట్లా అంట నేను ఎందుకు పోవాలన్నట్టు ఉన్నది ఎవరైనా అట్లా అనుకుంటారు మారానేకి ఇట్లా అంట నేనెందుకు పోవాలని ఇంటికి అన్నట్టు ఎవరికైనా ఉంటుంది ఏ బయట ఏ అల్లునికైనా ఉంటుంది కానీ రేపొద్దున మరి ఇప్పుడే నువ్వు గట్లా చెప్తే రేపొద్దున వస్తారా మొదటిసారి నేను వచ్చినా మీ ఎవరి దగ్గర పోదినా కూరదినా నువ్వు ఒకదాని పోయినా ఒకదాని రాన్నా ఎప్పటికీ అది అలవాటు అయిపోద్ది అట్లా రావద్దు ఇద్దరు రావాలి లేకుంటే ఎందుకు రాస్తాడు ఆయన వచ్చేటప్పుడు రప్పించుకోవాలి ఖచ్చితంగా ఎందుకు రప్పించుకోవాలంటే ఆయన ఇప్పుడు రాడు ఆయన పనిలో ఉన్నాడు నువ్వు సప్పురుండు ఖచ్చితంగా నా మాట ఇంటనే నేను చూస్తాను నువ్వు రాకు రేపైపోతానంటే అత్తోడు బంద్ అవుతాను నీ వాళ్ళని రాడు తెలుసు అంటే అది ఏం తప్ప నువ్వు చెప్పలేకపోతేవి ఆయన ఇక్కడికి వచ్చినాకనైనా తప్పు తెలుసుకో ఆయన రాకుంటే కుళ్ళు లేకున్నట్టు పిరిగి ఉన్నట్టే అసలు నువ్వు వద్దంటేనే ఆయన అత్తడు ఇది ఇప్పుడైనా అర్థమవుతుంది నాకైతే దాన్ని నువ్వు ఒకటి ఉండు రేపు కాబట్టి ఎల్లుండి వస్తారు అయితే నువ్వు లేట్ అయితే ఏమైతుంది నువ్వు ఉండు ఆమె నాన్న రప్పిస్తాడు ఖచ్చితంగా రప్పి నువ్వు తొందర పడకు ఆయన ఎందుకు వస్తలేడో నేను అడుగుతా రాకుంటే అత్తడో రాడు నువ్వైతే 2 రోజులు ఉండరాదు ఆయన రప్పితే నువ్వు ఆయన ఇస్తావు డబ్బులు నీ దగ్గర ఉంటే 1000 రూపాయలు పెద్ద వేసుకుందాం ఎందుకు రాడో చూస్తావు నా మాట ఎందుకు రాడు ఎందుకంటే నీ వల్లనే మొత్తం ఆయన చెడు అవుతాను నాకు బువ్వ అన్నం కాదే ఒకవేళ రాకుంటుంటే నీకు అత్తాయి అచ్చండి నాన్నకు అత్త ఏమవుతుంది పందాల మీదే మెంచుకుంటుంది సప్పున మాట్లాడద్దు నువ్వు రాకు నేను అత్తావని తొందరపడకు ఆయన వచ్చేసి పీనే ఉండు ఒక రోజు 2 రోజులు లేట్ అయినా ఖచ్చితంగా రప్పిస్తా అత్తడో రాడని తెలియదు అంటే నీకు తెలవనట్టే ఉండాలి నేను రప్పిస్తానంటే అంటే నీకు అది కూడా బాగా నువ్వు సప్పున ఉంటావు అసలు ఎందుకు అత్తలేడు కారణం ఏంది చెప్పే రప్పియాలి చెప్పు ఖచ్చితంగా ఇప్పుడు రానని ఇదే చెప్తాంది కదా రావాలని ఖచ్చితంగా రప్పేసుకుంటే ఈ ఊళ్ళకి వెళ్ళిపోతాను నేను ఎల్లుండి రప్పేసుకుంటే తెలిసేదంతా నువ్వే నాకు 1000 రూపాయలు ఒట్టు అన్నది ఎందుకు ఒట్టు కన్న బిడ్డకుండా తండ్రికి ఒట్టేసుకుంటా ఇప్పుడు నాన్న రప్పిస్తానంటాడు నేను చూస్తా నువ్వు చూస్తావు తమ్ముడు చూస్తాడు
ఇది ఇట్లా అంటాను నేను నమ్మగిన మాటలు అవన్నీ 500 ఇవ్వాలి వచ్చినాక ఇగో నేను వచ్చేటప్పుడు ఏమన్నాడు దాయే 2 రోజుల తర్వాత రావే 2 రోజుల తర్వాత ఉండిపోయావు ఇవాళ రేపు ఉండిపోయావు ఇవాళ రేపు అట్లా నేను కూడా అటుకెళ్ళి అత్త బండి వేసుకొని పోయాం ఇద్దరు అని అన్నాడు ఇప్పుడు ఏమంటాడు మాట మార్చిండా ఇవి ఒక్కటే మాట కాదు ఈ ఎన్నో మాటలు మార్చిల్లు తెలుసా నీ పానం మంచిగా లేదు కాబట్టి ఇటు తీసుకొచ్చినమే పాడం ఎందుకు మంచిది పాడం మంచిగా ఉండాలి నాకేమైంది ఆడుంటే సుఖంగా నేను ఓసి నీకు హాస్పిటల్కి తీసుకుపోయి మందులు తీసుకుని పెట్టి అవి పెట్టి కూడా వేస్టే చెల్లా మాకైతే రేపు నీ కూర రుచి చూడబుద్ధి అవుతుంది అవసరం లేదు కూర చేస్తా చేయడానికి ఎందుకు అవసరం లేదు రేపు అట్లా చేయ తిన్నావా అన్న పెరుగుతో తిన్నవాడు అరగలేదు అన్నాడు కదా రంజిత్ అయితే అప్పుడు తిన్నా మరి మళ్ళీ తినవా తింటాను అయిపోతుంది మంచిది ఇంకా నన్ను తిడితే ఇంకా మంచిది నాకు ఇంకా మెచ్చుకోవడానికి మంచిది కాదు నీకే అప్పులు ఉన్నాయా తిడతాను నన్ను అప్పులు తిరుగురా తిడతాను మీకు అసలు బుద్ధి కనకుండా చెప్పాలంటే ఏం మనుషులు మీరు అసలు మంచోడు కోపం రావు దూరంతో అప్పుడు నేను ఇంటికి వచ్చి తిడతా అంటే కూడా మీకు మధ్య లేదు కానీ నన్ను తిట్టుని అందరు తిట్టిన మంచిదని మీకేం బాధ అవుతుంది పోయి అత్తగారింటి కాడ వాళ్ళు పని చేస్తే చక్కగా ఉన్నాగా మంచిగా బతుకుతాం పని చేసుకుంటా నాకు అన్ని రంధ్రం పని చేస్తాను ఏదేదో తోట పడినది 10 రూపాయలు వచ్చి వెళ్ళి తోట మా తిరుగులే మేము కూడా ఇచ్చేది మీకు కూడా ఎన్నో చుట్టూ ఇచ్చి ఎన్నో పొదుపు చేసిన ఎందుకు ఒకే 10 రూపాయలు నన్ను ఏతారు చేస్తాను ప్రతి ఒక్కరు ఎన్ని ఇస్తే నీకెందుకు నీకు అవసరం లేదు నేను మొన్న పెళ్లి చేసి నీకు నాకు అవసరం లేదు వాళ్ళతో నేను ముట్టుకుంటాను నీకు అవసరం లేదు రేపు మాటలు చికెన్ తేకుంటే మీరు కొంకులు ఇరిగిపోతాయి చికెన్ తినుండే మరి అప్పుడు అమ్మమ్మను చెల్లె మాట్లాడుకున్నారు అప్పుడు మాట్లాడుకున్నారు దీని గురించేనా అయితే అమ్మమ్మ చెప్పింది అట చికెన్ తలకాయ నొప్పి వస్తుంది దరిద్రం కూడుతాను నాకు ఈ ఇంటికి వస్తే మా ఆయన ఇంట్లో ఏమన్నా పిసాదు ఉన్నదా అని మరి ఉన్నది ఉన్నదా మరి అంతగాడు ఆడింటలేదా నువ్వు ఇట్లనే లొల్లి చేస్తావు నేను ఏదో మిమ్మల్ని మీకు తెలుసు తెలియకంటా నేను మొత్తుకుంటాను మీతో గుగ్గులం అన్నీ అయ్యింది ఇల్లు ఎందుకనే మంచిది దరిద్రం అనిపిస్తాను నాకు కూడా నిన్న చదువుకుంటా ఏమైతే మంచిది మీరు ఏం వేసుకుంటలే మరి వేయద్దు అంటాను బాబా నువ్వే ఎందుకనే మంచిది నీ చేత ఎందుకనే మంచిది దేనికి సరే సరే కానీ నువ్వు వేయకుండా మన కానీ మేమైనా వేస్తాం మరి ఇవాళ ఏం రోజు మరి ఎందుకు ఏదో గాలు ఉన్నట్టు అవుతుంది ఏదో ఉండాలి వచ్చారు తినిపో ఇక మాట్లాడు తినిపోరా మళ్ళీ ఏదేనా ఎందుకు అప్పుడే నేను వేసి ఇచ్చిన తిన్నది ఒకవేళ అప్పుడు కాకలు అయితే అట్టుంటే ఇది తినేవు కానీ ఏం ఉప్పుతుంది దేవరావు ఇట్లా అమ్మది ఇట్లా చెప్పలేము మరి మరి ఆడిబిడ్డలో పడుతుంది అమ్మకు పడలేదా ఎట్లా పడుతుందా ఏంది మాకు కూడా ఎవరికన్నా నత్తే మంచుకుంటు కానీ రంజుగాని అక్కడ ఏమని కదా ఇట్లా చెడిపోయే రోజు వచ్చింది మనకి ఇప్పుడు చెల్లె మాత్రం వేసినావా ఎందుకే మా మీద అంత కోపం వేసుకున్నావా వేయలేదా ఇప్పుడు వేసుకుంటే ఇక భలే ఉన్నది నీ దగ్గర మరి తమ్ముడు ఎందుకో గింత ఇప్పుడే తొందరగా పడినాడు 8 కాకముందే మరి అన్ని మాత్రం వేసుకున్నాడా వేసుకో అది కూడా వేసుకో ఆయనకి వేసుకోవాలి మాత్రలు కూడా ఓకే వేసుకుంటేనే వేసుకోలేదని అంటవింది చెల్లెగారు మా చెల్లెగారు ఎటకారంగా ఎక్కువ మాట్లాడతారు ఇప్పుడు తమ్ముని గురించి మనం ఆలోచన ఏం చేద్దాం అంటే మరి ఆయనకి అప్పుడు సూట్ చేసుకొచ్చిన మరి మళ్ళీ ఎట్లా అవుతుంది నిన్న చెప్పలే మరి పోయిందని ఆడు 10, 12, 13, 1 అయ్యేదాకా పండడు ఇవాళ ఎందుకు తొందరగా పడినాడు నాకేదో డౌట్ వేస్తాను నాన్న డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఆడు వేయమని చెప్పిండు డాక్టర్ మాటలు వచ్చిండు 2 సూదులు వేసిండు ఒళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పిండా ఒళ్ళు నొప్పులు ఉంటాయని ఇచ్చిండు మరి మాటలు ఇచ్చిండు సూది వేసిండు మరి నిన్న మంచిగా నడిచిండు కదా చెప్పకుండా ఇక మరి తమ్మునికి ఆడు గిత్త తొందరగా ఎందుకు పడినాడు డౌట్ వస్తాను మాదార్లు వేసుకున్నాడు లేదో తాగుతారా దెబ్బ కొట్టాలి తానమ్మా
నిమ్మత్తానికి నిద్ర రాత్రి పండుకోకుంటే ఇంకా ఏం చెప్తాను నైట్ పడిపోయిందా నొప్పులు గిట్టినాయిగా చీకటి అయితే నా నిద్ర వస్తుంది ఎవరికైనా నొప్పులు రోజు ఇటానికి పనలేదని వచ్చినాం ఇప్పుడు మరి ఇటానికి ఎప్పుడన్నా నొప్పులు గిట్లు ఉన్నాయి మాత్రలు వేసుకున్నావా వేసుకున్నా మాత్రం ఇప్పుడు ఒకటి వేసుకుంటావు ఇంకోటి వేసుకోరా ఎందుకో మూతి కూడా కొద్దిగా డల్ పెట్టిండు నొప్పి గిట్లు నిజంగానే మరి నాకు డౌట్ వస్తాను మీద ఎందుకు అది గుడాల నొప్పికి ఇట్లా ఊపిరికి అందకుండా లేదు అట్లయితే నేను చెప్పనా అట్లయితే నేను చెప్పనా నాన్న కాదు నీకు ఇప్పుడు ఒక లోన ఆయం పట్లకి ఏమైనా దాకినా కానీ సేపు నొప్పులు ఉన్నాయి ఏం దాకలేదు ఎందుకంటే కుదిచ్చినట్టు పాడి ఉంటే ఎందుకంటే ఐసు లెక్కలు నేను చెప్పిన ఎప్పుడో ఒక నెల మంది నుంచి గిల్లని వస్తాను చెప్పిన అంటే నాన్నకి ఎప్పుడో చెప్పిన ఏది అయితే అంతకడ ఇట్లా లేదు అయితే లేదు కానీ కొంచెం ఇంకేమంటే మనకి జెండు మామూలు రాద్దాం ఎక్కడ వస్తాను ఇక్కడ చూడాలి మనం కూడా మరి గిల్లనా జెండు బాంతో నేను రాకుదాం కొంచెం ఆసిందంట వాళ్ళు చెక్కున్నదా అంతే ఆడ ఏమన్నా అంటే అప్పుడు సూది వేసిన తక్కువైందా సూది వేసిన కాడ నుంచి కార్లు అన్నీ పోయినాయి ఇది ఇది ఎప్పటి నుంచి వస్తుంది అదే ఒక జెండు బామ్ అన్న తెచ్చి అది లేదు అయిపోయినట్టున్నది మంటలేసేది ఇట్లా రాత్రి మంటలేసి నొప్పి అన్నది గిదైతే రాయి పస్తానికి కంటది అది మంచి పని చేస్తుంది జీత అది కూడా ఇంకా మంచిగా జీతుంది అన్న నొప్పులకు ఎన్నో నొప్పులకు అది చూసా తనసేపు రాకు మరి అయితే మా తమ్మునికి తాకినాయి దెబ్బలు అటు చెప్పుకోవట్లేదు అందుకనే మేము అడుగుతున్నాము ఓకే ఇక్కడ వస్తుంది అంటున్నాడు కదా కింద పడ్డప్పుడే అదే నొప్పి కాకపోతే ఇంతకుముందు ఉండి నాకు వస్తుందని అబద్ధం చెప్తున్నాడు మాకు తెలుసు అది అర్థమైపోయింది రేపు చూపించాలి అప్పుడు మా నాన్న తీసుకుపోయి ఇంజెక్షన్స్ మెడిసిన్స్ మామూలుగా టాబ్లెట్స్ ఇట్లా తెచ్చిండు నొప్పులు అయితే తగ్గినాయి అంటాడు కదా ఇక్కడ కొంచెం వస్తుంది అన్నాడు ఇసిరేసినట్టు కింద పడ్డాడట అంటే స్లిప్ అయింది మూల తిరిగే కాడ కొంచెం అంపిండో ఏమైందో సీల్ ఎట్లయితే మనకు తెలియదు కానీ కింద పడ్డాడు బండి ఏమో కొట్టుకపోయింది ఆడేమో అవతల ఇసిరేసినట్టు పడ్డాడు పడితే ఇట్లా చేతుల మీద ఆపుకున్నాడట ఇట్లా కాలు ఇట్లా పెట్టి చేతుల మీద ఇట్లా ఆపుకుంటే ఈ కాలు ఇంట్లో నొస్తున్నాయట మళ్ళీ ఇక ఈ గిన్నెల ఈ కాలు కూడా వస్తుంది అన్నాడు అప్పుడు అడిగితే ఇంకా నొప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయి మనం చెప్పుకోవట్లేదు ఎందుకంటే మా నాన్న నేను నీ బండి అయ్యారా నేను వేరే కాడికి పోయేది ఉన్నదని చెప్తా అంటే కూడా ఎంబటి ఒక్క నిమిషంలో వస్తానని చెప్పి పోయిండు పోయితే అట్లా జరిగింది ఫ్రెండ్స్ నాకైతే బాధ అనిపిస్తుంది లేదనుకుంటున్నా తానికలు లేవు రేపైనా తీసుకొని రావాలి ఒకవేళ లేవు తానికలే ఉన్నాయి ఇలా అన్ని పెట్టేసినా లేవు లేదు ఎతికినా అంత ఎతికినా కానీ దొరకలే జెండు మామ రాయి నువ్వు అయితే ప్రతిరోజు ఉంటుంది ఇచ్చేది కాదు ఎప్పటి అంటా నీ నొప్పి అది ఎప్పటి నొప్పి కాదు అది ఎప్పటి నుండి అన్నా కూడా అది ఇంకెక్కువ అయిపోయింది కింద పడి కుదిచ్చినట్టు కింద పడితే దానివల్ల నొప్పి ఊపిరి కూడా అందదు కొంచెం ఊపిరి అందనట్టు అయితే అన్న ఊపిరి మనకు గాలి అన్నది శ్వాస రాదు ఎక్కువ నొప్పికి లేదు మంచిగా ఉంటుంది నాకు ఊపిరి అందకుండా అట్లా ఎప్పుడు లేదు జస్ట్ కొంచెం అట్లా నొప్పి తెలియదు అంతే బాగా ఎత్తు పెట్టుకోకు మెడలు నంచుతా అంతేగా తక్కువ ఉండాలి మెత్త ఏమన్నా అయినా నైట్ అయినా పగలైనా మేము ఈయనే ఉంటాం చెప్పుకో సరే చెప్పాలి పిచ్చి పిచ్చి చేసేది ఎలా ఉంటే ఎవరికి తెలియదు అర్థం కాదు మరి ఇన్ని రోజులు వాళ్ళు ఇలా పడినందుకు డౌట్ వస్తాను ఇంతప్పుడు అప్పుడు మేము వచ్చే ముందు అయితే సెల్లు పట్టలే ఒక కళ్ళు మూసుకున్నాం మేము చూసినాం
ఇప్పుడు మేము వచ్చే ముందే, అందుకే మాకు డౌట్ వచ్చే ఇంత పొద్దున పండనోడు ఎప్పుడు చూసినా చెల్లు నొక్కుంటుంటాడు, ఎందుకు కళ్ళు మూసిండు మరి అని మాకు డౌట్ వచ్చి వచ్చినాం. ఏమైతే లేదుగా పెడతాను ఒక ఈ కూడా రాసుకో మరి ఆడ రాసుకో. మా అమ్మమ్మ అయితే ఒక కూరకు తీసినావా? ఎప్పుడు ఇది తీసుకునే పవరే ఉన్నదా? పవరే ఉంటుంది పవర్ఫుల్ మంటలు ఎత్తుందా? ఫుల్గా మంటలు ఎత్తనైతే ఖచ్చితంగా నొప్పి లాగుతుంది నాన్న. బాగా రాసాను. ఒక డబ్బు ఉడగొట్టినవి కొద్ది మంట కాదు, బాగున్నదా? బాగా మరి కొన్ని నీళ్ళు తెచ్చి తుడవన్నా? అద్దు ఇట్లనే ఉండదు. ఎందుకంటే బాగా మంట పడితే తట్టుకోలేడు కదా, ఉండాలిగా. బాగా మిత్తే తుడవ గుడ్డతో తుడిచినా కానీ కొంచెం తగ్గుద్ది. చల్లడి గాలి మంచిగా వస్తుంది నాన్న. అక్క పెద్ద పిచ్చి. మా నాన్నకేమో మడిమ నొప్పులు. ఇట్లా ఎందుకు? ఇలా చీము పోసింది అనుకో గడ్డ, అయ్యి కరుగుతుంది అట కదా, ఇలా ఆన కట్టినట్టు అయింది ఇట్లా చూడాలి పచ్చగా అట్లా ఆన కట్టినట్టు. ఇప్పుడు ఈ పొయ్యి మీద పెడితే తగ్గుద్దా? పొయ్యి కొరుకు దొరికితే కరుగుతుంది అట, చెడు నెత్తురు తీరా అంటాను అనగా